College, our students are ready to answer Constitution articles. మనకి మన భారతదేశానికి ఎన్నో విశిష్టాలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలన్నింటిలో చాలా ముఖ్యమైన ప్రత్యేకత, నేను చాలా బలంగా నమ్మేటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే మనకు రాసి ఉన్నటువంటి లిఖిత రాజ్యాంగం. ఇండియన్ కాన్స్టిట్యూషను మనకి ఇండియన్ చాలా డైవర్స్ నేషన్, వెరీ హైలీ పాపులేటెడ్ నేషన్, మల్టిపుల్ లాంగ్వేజెస్, లాట్ ఆఫ్ కాంప్లెక్సిటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్. వీటన్నింటినీ ఈ ప్లూరలిజం ఇన్ ఇండియా, ఈ విభిన్నత్వాన్ని ఎలా ఈ కంట్రీ సక్సెస్ అవుతుంది అని అందరికీ చాలా భయం ఉండేది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం ఒకేలాగా ఇన్ని రాష్ట్రాల, ఇన్ని భాషల, ఇన్ని వైవిధ్యమైనటువంటి సంస్కృతుల సమ్మేళనంగా ఒక దేశంగా, యునైటెడ్గా, సమిష్టిగా ఉండగలదా అనేటువంటి ప్రశ్న ప్రపంచ దేశాల అందరి ముందు, భారతదేశం ముందు కూడా ఉండేది. ఇది నిజంగా ఎన్నాళ్ళు మనగలుగుతుంది అనే స్థితి నుంచి ప్రపంచ దేశాలన్నింటికీ కూడా ఒక దిక్సూచిగా ప్రజాస్వామ్యాన్ని ఇలా నిలబెట్టుకోవచ్చు అని ఒక మార్గనిర్దేశం చేసేంత బలమైనటువంటి శక్తిగా ఈరోజు మనం నిల్చున్నాము అంటే, మనం ధైర్యంగా ప్రపంచం ముందు సగర్వంగా ఇది నా భారతదేశం అని మనం చెప్పుకోగలుగుతున్నామంటే, ఐఎమ్ ఎన్ ఇండియన్, ఐ రిప్రజెంట్ ఇండియా అని మనం చెప్పుకోగలుగుతున్నాము అంటే దానికి ఎన్నో ముఖ్యమైనటువంటి కారణాలు ఉంటే, అందులో అతి ముఖ్యమైనటువంటి కారణం ఏదైనా ఉంది అంటే అది భారత లిఖిత రాజ్యాంగం. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి ప్రసాదం, అదే మనల్ని కట్టి నడిపిస్తున్నటువంటి ముఖ్య రథం. సో ఎన్నో కారణాల చేత భారత రాజ్యాంగం మన చదువుల్లో పుస్తకాలకు మాత్రమే పరిమితమైపోయి, కొద్దిమంది ఐఏఎస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ మెదళ్ళలోకి అవసరమైనంత మేరకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో, పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ని హోల్డ్ చేస్తున్నటువంటి నాయకుల వరకు మాత్రమే అది పరిమితమైపోయిన రోజుల్లో శ్రీనిధిలో మా పిల్లలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద నేర్చుకోవాలి అనే మక్కువని పెంచుకొని మీ ముందుకు వచ్చారు. మేము నేర్చుకున్నాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైనా మీరు అడగండి, ఆ ఆర్టికల్ దేని గురించి చెప్తుందో మేము చెప్తాం అని ముందుకొచ్చినటువంటి ఈ విద్యార్థుల్ని మీ కరతాళ ధ్వనులతో ఒకసారి అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని నేను ఒక ఉదాహరణతో ప్రారంభిస్తాను. ఆల్ సెట్? కాన్ఫిడెంట్? వెరీ గుడ్. సో లెట్ us స్టార్ట్. నాకు నిజంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద పూర్తిగా ఏదైనా ఆర్టికల్ ఏంటో చెబితే దానికి ఎందుకు ఆ ఆర్టికల్ అలా రాశారు అన్నటువంటి డీటెయిల్ నేను ఇవ్వగలను తప్ప, ఆర్టికల్ నెంబర్ చెప్తే ఆర్టికల్ ఏమిటో, ఆ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుందో చెప్పేటువంటి నాలెడ్జ్ అయితే నా దగ్గర లేదు, కానీ వాళ్ళ దగ్గర ఉంది. సో ఒకసారి చూద్దాం వాళ్ళు ఎలా చెప్తారో. మొట్టమొదట నేను అడుగుతా ఒక నెంబర్. ఆర్టికల్ నేను చాలా ర్యాండమ్గా తీసుకున్నా, నాకు తెలియదు. ఆర్టికల్ 256. Turn on the mic. Turn on the mic. Mic on చేయండి. Article 256 talks about state obligation to comply with union laws. Okay. Round of applause. Article 100. Article 100 talks about voting quorum and majority decisions of houses of parliament. Very good. Article 23. Article 23 talks about human trafficking and forced labor. Article 12. Article 12 talks about
definition of state for directive principles. Article 371. Article 371 talks about special provisions for certain states. Article 370. Article 370 talks about special provisions for Jammu and Kashmir. Excellent. Excellent. Yeah, can anyone, other parents, you can raise your hand. I'll be. ఇంట్రెస్టెడ్ ఉండి అడుగుదాము అని Yeah, I am అనుకుంటే here. మీరు ఏదైనా ర్యాండమ్ నెంబర్ అడగొచ్చు. Article 167. Article 167 talks about duties of Chief Minister to the Governor. ఎక్సలెంట్, వెరీ గుడ్. Article 326. Article 326 talks about Any other parents, can you raise up your hand to test our students? Numbers, only numbers. Yeah, please come front, sir. యు హావ్ ది ఆన్సర్. Yeah, please. Chinna sir, please. Hi. 21 ఏ లేదు. Hello. Good evening. యా, అడగండి. Article 280. ఆర్టికల్ 280. Article 280 talks about Finance Commission. Thank you. ఎక్సలెంట్. Answer. Article 21. ఆర్టికల్ 21. 21 talks about protection of life and personal liberty. వెరీ గుడ్. Article 2. నెక్స్ట్ టర్న్. ఎనీబడి హూ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ ఆర్టికల్స్? Still, ఆర్టికల్ parents. 15. ఆర్టికల్ 15. Article 15 talks about prohibits discrimination on religion, race, caste, sex or birthplace. సూపర్ ఆన్సర్. Article 8080. Article 80 talks about composition of Council of State. Very good. Article 120. 120 talks about courts shall not inquire into parliament proceedings or procedural irregularities. Article 300. Article 300 talks about suits and proceedings by or against union or states. వెరీ గుడ్, ఎక్సలెంట్. Article 40. Shanmukh Priya, 14. Article 14 talks about equality before law and equal protection of laws. అడగండి సార్. Article 74 and 75. 74 and 75. Article 74 talks about Council of Ministers to aid and advise the President. Article 75 talks about appointment of Prime Minister and Council of Ministers. Very good. Any more? Any more questions? All right. Thank you very much. Big round of applause for these wonderful kids. May I tell you something? ఇది కొద్ది మంది వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్ చేస్తే, చాలా ఇండస్ట్రీ చేస్తే, ఎన్నో రోజులు శ్రమ చేస్తే, ఎంతో మందితో ప్రశ్నించుకుంటే ఈ డయాస్ మీదకొచ్చి నేను చూడలేదు, మిగతా పెద్దలు చూసుండొచ్చు, నేను చరిత్రలో ఎక్కడ ఏ ఇన్స్టిట్యూషన్లో మేమైతే ఇలా చేస్తాము, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో అన్ని ఆర్టికల్స్ నేర్చుకుంటాం, మీరు ప్రశ్నించండి మేము అడుగుతాం అన్నటువంటి ప్రక్రియని నేనైతే, అంటే రాజ్యాంగ అవధానం జరిగినటువంటి మొట్టమొదటి సభగా దేని నేను అభివర్ణిస్తున్నా. రాజ్యాంగ అవధానం చేశారు మీరంతా. యు ఆర్ వెరీ, అది బేబీ నాయర్ గారి సమక్షంలో సార్ కూడా చెప్తున్నారు ఇది వరకు ఎప్పుడూ జరగలేదు అన్నటువంటి విషయాన్ని. అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఫ్యూచర్లో, భవిష్యత్తులో మీరంతా కూడా ఇదే స్ఫూర్తిని, ఇదే ఇన్స్పిరేషన్ని కంటిన్యూ చేసి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అంటే
ఎవరో ఎక్కడో ఢిల్లీలో ఉండి ఉత్తర భారతంలో ఉన్నవాళ్ళు కాదు. ఈ ఇంట్రెస్ట్ కంటిన్యూ చేయండి. సాంఘిక శాస్త్రాన్ని, సామాజిక శాస్త్రాన్ని మన జీవన శాస్త్రంతో, ఫిజిక్స్తో, కెమిస్ట్రీతో, మ్యాథమెటిక్స్తో పాటు ఈక్వల్గా మన జీవన వైవిధ్యానికి అవసరమైనటువంటి అన్ని అవసరాలని చెప్పేది సాంఘిక శాస్త్రం. దాన్ని దూరం చేయొద్దు, చేసుకోవద్దు. ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ మన నుంచి రావాలి. దానికి మీరే నాంది కావాలి. మీ అందరి కరతాల ధ్వనుల్లో ఆ విద్యార్థులను ఆశీర్వదించాలని నేను కోరుతున్నాను. Thank you, sir.